ఒక ప్లేయర్కి టాలెంట్ ఉంటుంది, అభిమానుల ప్రేమ ఉంటుంది, ఐపీఎల్లో అద్భుతమైన రికార్డులు ఉంటాయి. కానీ టీమిండియాలో మాత్రం అతని స్థానం ఎప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఆ ప్లేయర్ సంజు శాంసన్. మరోసారి భారత జట్టు ప్రకటించిన టీ20 స్క్వాడ్ లో సంజు శాంసన్ పేరు కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షాక్ గురైంది. ఇంకా ఎన్ని అవకాశాలు తీసేస్తారు? సంజు శాంసన్ కెరీర్ అయిపోయినట్టేనా? అసలు సెలెక్టర్స్ ఏం ఆలోచిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు ప్రతి క్రికెట్ అభిమానిని వేధిస్తున్నాయి. కానీ కనిపిస్తున్నదంతా నిజం కాదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. సంజు శాంసన్ ని ఎందుకు ఎంపిక చేయలేదు, బీసీసీఐ అసలు ప్లాన్ ఏంటి, ఇంకా అతని టీమిండియా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. సంజు శాంసన్ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఒకే ఒక విషయం, టాలెంట్. దేశంలోనే అత్యంత స్టైలిష్ బ్యాట్స్మెన్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ అయినా, స్పిన్ అయినా, డ్రైవ్స్ అయినా, లాఫ్టెడ్ షాట్స్ అయినా అతని బ్యాటింగ్ చూడడం అభిమానులకు ఒక ట్రీట్. ఇంత టాలెంట్ ఉన్నా ఎందుకో టీమిండియాలో మాత్రం అతనికి ఎప్పుడు స్థిరమైన స్థానం దక్కలేదు. ఒక సిరీస్ లో అవకాశం, మరో సిరీస్ లో బెంచ్, తర్వాత స్క్వాడ్ నుంచి బయట. ఇదే కథ సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి వచ్చింది. జింబాబ్వే సిరీస్ స్క్వాడ్ లో సంజు శాంసన్ పేరు కనిపించలేదు. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ కి అవకాశాలు లభించాయి. అయితే వెంటనే చాలా మంది ఒక నిర్ణయానికి వచ్చేసారు, సంజుని డ్రాప్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఒక సిరీస్ లో లేకపోవడం అంటే కెరీర్ ముగిసిందని కాదు. టీమ్ మేనేజ్మెంట్ కొన్నిసార్లు వర్క్ లోడ్ మేనేజ్మెంట్, కొన్నిసార్లు బెంచ్ స్ట్రెంగ్త్, మరికొన్నిసార్లు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కూడా ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే అభిమానులు అడుగుతున్న ప్రశ్న మాత్రం వేరే, ఎందుకు సంజు శాంసన్ పైనే ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి? సంజు కెరీర్లో అతిపెద్ద సమస్య టాలెంట్ కాదు, కన్సిస్టెన్సీ. అతను 20 బాల్స్లో మ్యాచ్ని మార్చగలడు, బెస్ట్ బ్యాటింగ్ చేయగలడు. కానీ తర్వాత 2-3 ఇన్నింగ్స్లో మాత్రం అదే స్థాయిలో కొనసాగించలేకపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో సెలెక్టర్స్ ఒక విషయం మాత్రమే చూస్తారు, కన్సిస్టెన్సీ. ఎందుకంటే టీమిండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఒకరు ఫెయిల్ అయితే వెంటనే బయట వెయిటింగ్లో మరో 5 ప్లేయర్స్ ఉంటారు. అదే ప్రస్తుతం సంజు పరిస్థితి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించి చూసుకుంటే అతను భారత క్రికెట్ భవిష్యత్తుగా చాలా మంది భావిస్తున్నారు. చిన్న వయసులోనే ఫీర్లెస్ బ్యాటింగ్, అగ్రెసివ్ మైండ్ సెట్, మోడర్న్ టీ20 క్రికెట్ సరిపోయే అప్రోచ్. సెలెక్టర్స్ కూడా ఇదే కారణంతో యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. అయినా ఇది సంజు శాంసన్ కి బ్యాడ్ న్యూస్ అయినా ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ని బిల్డ్ చేయాలనే ప్రయత్నం కావచ్చు. అతని కెరియర్ ముగిసినట్టేనా? దీనికి ఆన్సర్ నో. ఎందుకంటే భారత్ క్రికెట్ హిస్టరీలో కంబ్యాక్ చేసిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. సంజు శాంసన్ దగ్గర టాలెంట్ కి కొరత లేదు. ఇప్పుడు అతను కావాల్సింది వరుసగా మంచి ప్రదర్శనలు మాత్రమే. కానీ ఇప్పుడు నిర్ణయం సంజు శాంసన్ చేతుల్లోనే ఉంది. అతను ఈ సెట్ బ్యాక్ ని మోటివేషన్ గా తీసుకుంటాడా, లేదా మరోసారి అవకాశం కోసం వేచి చూస్తాడా? కానీ ఒక విషయం మాత్రం నిజం, టాలెంట్ ఒక్కటే సరిపోదు, కన్సిస్టెన్సీ ఉంటేనే టీమిండియాలో స్థానం శాశ్వతం అవుతుంది. ఇప్పుడు మీ వంతు సంజు శాంసన్ కి ఇంకా అవకాశాలు ఇవ్వాలా, లేక సెలెక్టర్స్ నిర్ణయం సరైనదేనా? మీ యొక్క ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఇటువంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.